కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఫైర్ అయ్యారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మైనింగ్ మాఫియా అరాచకాలు పెరిగిపోయాయన్నారు. కూటమి పాలనలో పెనాల్టీ లేనివి తెరవకుండా పెనాల్టీ ఉన్న మైన్లను తెరచారని ఆయన ఆరోపించారు. 100 మైన్స్ ఉంటే కేవలం 30 మైన్స్ మాత్రమే ఎందుకు ఓపెన్ చేశారని ఆయన ప్రశ్నించారు. క్వాడ్జ్ అక్రమాలపై ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మేమే ఇల్లీగల్ చేస్తాం, మొత్తం మెటీరియల్ అంతా మాకే ఇవ్వాలి, మాకు తప్ప ఇంకెవరికి మెటీరియల్ ఇవ్వకూడదు, ఇవ్వకపోతే మేము ఓపెన్ చేయము మైను. ఈ ధోరణి మార్చుకోకపోతే మీరు ఎన్నిసార్లు నా మీద కేసులు పెట్టే లోపలికి వెళ్ళినా మళ్ళీ వస్తా, మళ్ళీ ఆడ నిలబడతారు. మళ్ళీ చెప్తున్నా, చేస్తే అందరు చేసుకుంటారు, లేకపోతే ఎవరో చేసుకునేదానికి లేదు. ప్రతి పేదవాడు చేసుకుంటాడు. ఎండిఎల్ వాళ్ళయ్యా పాపమా 100 మంది ఎండిఎల్ ఉన్నారు. వాళ్ళ మీద 1,00,000, 2 లక్షలు ఫైన్లు వేసారు. వాళ్ళు మాత్రం కట్టించుకుంటారు, కోర్టులో మాత్రం కట్టించుకోరంట. వాడు 1,00,000, 2 లక్షలు వేసుకున్నాడు. మీరు మెటీరియల్ కొనుక్కుంటున్నారు కదా, వాళ్ళు మెటీరియల్ కొనుక్కోండి. వాళ్ళు మెటీరియల్ కొనుక్కోరు, వాళ్ళు మెటీరియల్ ఓపెన్ చేసి వాళ్ళు మెటీరియల్ అమ్ముకోనిరు. ఈరోజు నేను ఇంత మాట్లాడే దాంట్లో మీరు కావాలంటే లెక్కలు వేసుకోండి. 70% మంది తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళ బాధితులే ఉన్నారు. వాళ్ళు 2 లక్షలు పిండి వసూలు చేసేది, అది ఏం ఫైన్లే, జోబులు వేసుకోవటం, ఓపెన్ చేయటం. ఆ రాయి మళ్ళీ అమ్ముకుంటేలే, వీళ్ళు కొనరు, వాడిని అమ్మనీరు. కోట్లలో మాత్రం ఆ ఫైన్ అట్టబోతుందో ఎవరి జోబులో తెలియట్లేదు. 250 కోట్లలో దాదాపు ఎంత ఫైన్లు ఆడిపోతున్నాయో తెలియట్లేదు. వాళ్ళు మాత్రం యథేచ్ఛగా ఆ కోట్ల మైన్లో మాత్రం దోచుకోవచ్చు. కానీ ఆ చిన్న చితక ఎండిఎల్లో ఏం చేసినారా పాపమ? మీరు తప్పు చేసుకొని కోట్లు మీరు కొడతా అంటే పక్కనున్న రైతుల్ని చిన్నోళ్ళని చదువుకుంటే అందరు చేసుకుంటారు. అది తప్పు పని అయితే నేను తప్పు నుండి అంటే తప్పే, నేనే కాదు, దానికే వెనకడుగు తీసే పనే లేదు. వాళ్ళ కోసం కొట్లాడే దాంట్లో, వాళ్ళు కూడా చేసుకునే హక్కు కల్పించే దాంట్లో నేను తప్పుడు అనుకుంటే తప్పే. కానీ ఈ పద్ధతి కరెక్ట్ కాదు. తప్పకుండా వేమిరెడ్డి ప్రభాకర్ ఇది చెప్పాలా, ఇదే విధంగా మా నాయకుల మీద పెట్టినట్టే.